పల్నాడు జిల్లా నరసరావుపేటలోని లిటిల్ హార్ట్స్ అనాథ ఆశ్రమంలో రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం వేడుకలు నిర్వహించారు. రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మి ఆదేశాల మేరకు పిల్లలకు భోజనం ఏర్పాటు చేసి వారితో కేక్ కట్ చేయించారు. న్యూ ఇయర్ వేడుకలను ఏర్పాటు చేస్తున్న రాజ్ న్యూస్ యాజమాన్యానికి లిటిల్ హార్ట్స్ సంస్థ నిర్వాహకులు ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. సెలబ్రేషన్ సందర్భంగా కూడా ఒక కొత్త ధనంగా అటు పేదల లిటిల్ హార్ట్స్ అనాథ శరణాలయం చిల్డ్రన్స్ దగ్గర మనం రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో కూడా ఇటు పిల్లలతో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి పల్నాడులో ఒక లిటిల్ హార్ట్స్ అనాథ శరణాలయం ప్రస్తుతం మనం అక్కడ ఉన్నాం. ఏదైతే మరి దాదాపు ఈ లిటిల్ హార్ట్స్ దాదాపు 2007లో ప్రారంభమైనటువంటి లిటిల్ హార్ట్స్ ప్రస్తుతం 30 మంది అనాథ పిల్లలకి వీరు ఉపాధి కల్పిస్తున్నటువంటి ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పిల్లలకి అన్ని అటు చదువు పరంగా కానీ అదేవిధంగా వారికి భోజన సదుపాయం కూడా పూర్తి స్థాయిలో ఈ లిటిల్ హార్ట్స్ యాజమాన్యం చూసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. లిటిల్ హార్ట్స్కి ఒక చరిత్ర ఉంది, ఎందుకంటే వాళ్ళు చాలా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా లిటిల్ హార్ట్స్ సంబంధించినటువంటి అనాథ పిల్లలతో కూడా మనం కేక్ కట్ చేసాం. రాజ్ న్యూస్ యాజమాన్యం తరపున కూడా మరి వారికి భోజనం కానీ అదేవిధంగా వారికి మరి ఎంతోమంది న్యూ ఇయర్ సెలబ్రేషన్కి సంబంధించి ఎంజాయ్ చేస్తున్నటువంటి సమయంలో ఇలాంటి అనాథ పిల్లల్ని పట్టించుకునేది మళ్ళా తక్కువ మంది ఉంటారు. ఈ నేపథ్యంలోనే రాజ్ న్యూస్ సరికొత్త ఒక అనాథ పిల్లల్ని ఒక ఆనందపరిచే విధంగా వారు ఒక మంచి ఫుడ్ ఏర్పాటు చేసే విధంగా కూడా ఈరోజు ఫుడ్ కానీ అదేవిధంగా కేకులు అదేవిధంగా చాక్లెట్స్ కూడా పంపిణీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటనే వారి మాటలను తెలుసుకుందాం. అమ్మ, ఏం పేరు నీ పేరు? మెరిషా. ఏ ఊరు మీది? వినకుండా. ఎప్పటి నుంచి ఉంటున్నా ఇక్కడ? 2 నెలల నుంచి ఉంటున్నా. ఇవాళ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నావు ఇప్పుడు మా రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో? బాగానే చేస్తున్నాం. ఏమేమి పెట్టాం? కేకులు, నానరొట్టె, చాక్లెట్. ఇంతకుముందు వేసుకున్నావు ఇలాగా? ఏం పేరు నీ పేరు? మెరిషా. ఏ క్లాస్ చదువుతున్నావు? 5th. బాగా చదువుతావా? పెద్దయ్యాక ఏమవ్వాలని? డాక్టర్ గారు. డాక్టర్ అవ్వాలి. అబ్బో, మీ అమ్మ మీ నాన్న ఏం చేస్తారు? గ్యాస్ పైలు. మా నాన్న మా అమ్మ నైటీలు. ఓకే, ఎందుకు ఇక్కడ ఉండటానికి కారణం ఏంది? చదివిస్తానికి మా అమ్మ వాళ్ళు ఇక్కడ. ఓకే, ఇక్కడ మీ అమ్మ వాళ్ళు చదివించలేక ఇక్కడ వదిలిపెట్టారు మిమ్మల్ని? చదువుకుంటున్నా అక్కడ. నీ పేరేంటి? టూత్. చలాకీగా ఉన్నావే, ఎలా ఉంది? బాగా చేసుకున్నావా సెలబ్రేషన్? ఏం చదువుతున్నావు నువ్వు? 1వ క్లాస్. తెలుగు మీడియమా? ఏం చేస్తారు అమ్మా నాన్న? అక్క చెల్లెలు మీ ఇద్దరు? ఓకే, వెరీ గుడ్. వినుకోండి మీది కూడా. ఇది పరిస్థితి. వేరు ప్రాంతాల నుంచి ఈ అనాథ శరణాలయంకి ఇక్కడ దాదాపు 30 మంది అనాథ విద్యార్థులు ఉన్నారు. అయితే కొంతమంది పూర్తి స్థాయిలో పేదరికంగా నలిగిపోతున్నటువంటి కొంతమంది తల్లిదండ్రులు చదివించుకోలేనటువంటి నేపథ్యంలో కూడా వారిని వీళ్ళ దగ్గరికి చేర్చి చదువు ఇటు ప్రభుత్వ స్కూల్స్లో కానీ అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్లో కూడా అనాథ శరణాలయానికి సంబంధించి కొంతమంది దాతలు ఇచ్చినటువంటి ఆ డబ్బులతో కూడా వారు పిల్లల్ని చదివిస్తూ లిటిల్ హార్ట్స్ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఇది లిటిల్ హార్ట్స్ అని సంబంధించినటువంటి యాజమాన్యం సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎంతమంది ఉన్నారు సార్? మొత్తం 30 మంది ఉన్నారా? 30 మంది పిల్లలు. ఎట్లా అంటే ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నారు? అంటే వీళ్ళకు ఉండటానికి నివాసము, తర్వాత భోజనము, వాళ్ళకి కావాల్సినటువంటి ఆరోగ్య వస్తువులు, చదువుకోవడానికి ఏర్పాట్లు అట్లాంటివి చేస్తుంటాం. అంటే మొత్తం ఎంత ఖర్చు అవుతుంది మొత్తం ఈ పిల్లలకి రోజుకి? ఉదయం కానీ టిఫిన్ కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం? ఒక 5,000 రూపాయలు అవుతుందండి రోజుకు. అది దాతల నుంచి ఎలాంటి సహాయం అందుతుంది? దాతలు అంటే డబ్బు పరంగా ఇవ్వరు, వాళ్ళు ఏదైనా భోజనం అది పెడితే వాటితో మనం నిర్వహించాలి. కాబట్టి మనీ పరంగా ఇవ్వటం చాలా కష్టం అన్నమాట. అంటే ఇప్పటి వరకు మీ దగ్గర ఇక్కడ చదువుకొని మంచి సెటిల్ అయిన వాళ్ళు కొంతమంది అయినా ఉన్నారా? ఉన్నారండి, సెటిల్ అయినటువంటి పిల్లలు కూడా ఉన్నారు. మ్యారేజెస్ అయిపోయాయి, వాళ్ళకు పిల్లలు కూడా. వాళ్ళు వచ్చి మనకు చెప్పినప్పుడు మనం ఎంతో సంతోషాన్ని
అంటే వాళ్ళ నుంచి ఏమైనా సహాయం అందుతుందా ఇక్కడ నీకు చదువుకొని బయటికి వెళ్ళిపోయి కాస్త డెవలప్ అయ్యి సెటిల్ అయిన వాళ్ళ దగ్గర? అంటే వాళ్ళు చేసేంత పరిస్థితులు ఉండకపోవచ్చు, కానీ ఎవరు చేయలేదని మనం అనుకోకూడదు. భగవంతుడు ఆ పిల్లలకు కావలసినటువంటివి సమకూరుస్తాడు. కాబట్టి వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు అనే దానికంటే ఎవరైతే లాభాన్ని పొందారో వాళ్ళే చేయాలని మేము అనుకోము. వాళ్ళు బాగుంటే చాలనుకుంటాం. ఎలా ఉంది రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం? ఈ కార్యక్రమం చాలా బాగుందండి. రాజ్ న్యూస్ యాజమాన్యానికి మరియు లక్ష్మీ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమం వల్ల పిల్లలకు కూడా ఉత్సాహంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో అటు ఆ లిటిల్ హార్ట్ యాజమాన్యం కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమములు వారికి భోజన సదుపాయం, అదేవిధంగా వారి మధ్యలో కేక్ కట్ చేసి వారికి ఒక కొద్దిసేపు ఆనందాన్ని ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇది కూడా మనం ఒక ప్రపంచానికి చూపించే ఇది ఒక వేదిక అవటం కూడా ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా రాజ్ న్యూస్ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని కోరుకుంటూ విడేజన్ సుభాష్తో రమేష్, రాజ్ న్యూస్, గుంటూరు నుండి.